ఈరోజు మన కర్నూలుకి చీకటి రోజు అని చెప్పవచ్చు. ఎందుకనంటే ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే అక్టోబర్ 2, 2009 మన కర్నూలుకి వరదలు వచ్చి చాలా ఇబ్బంది పెట్టిన రోజు. ఇది వాస్తవానికి శ్రీశైలం బ్యాక్ వాటర్ వచ్చి మనల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టినప్పటికీ ఒకసారి చూసుకుంటే రీటైనింగ్ వాళ్ళు కట్టకపోవడం కూడా మనకు చాలా ఇబ్బంది కలిగించింది. ఈ మధ్య విజయవాడకు వచ్చిన వరదలు కన్నా చూసుకుంటే రీటైనింగ్ వాళ్ళు కట్టడం వల్ల నష్టం తీవ్రత లేదని చెప్పేసి చాలా వరకు చెప్తున్నారు. అయితే చాలా విషయం ఏంటంటే ఇక్కడ వైసీపీ ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వం రెండు కూడా మేం కట్టినాం అనేసి వాళ్ళు పోటీ పడి ఆ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఆశ్చర్యం కలిగించేది, చాలా బాధ కలిగించేది ఏంటంటే 15 సంవత్సరాలైంది మన కర్నూలుకి వచ్చి, ఒకప్పుడు రాజధాని ఊరు, అట్లాంటి ఊరుకు లోతట్టు ప్రాంతంలో ఇప్పటి వరకు రిటైనింగ్ వాళ్ళు కట్టాలి. ఇది మన లోకల్ నాయకులు కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి కట్టించే ప్రయత్నము చేయలేదు. దీనికి ఖచ్చితంగా